కువైట్ స్టైల్‌లో చాప్ ఫ్రై రైస్ చూడండి ఫ్రెండ్స్. చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుంది కదా! అది ఎలా చేస్తామనేది చూసేద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా గూడా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చేపలైతే తెచ్చేసారు. పెద్ద చేప అనమాట. ఒక 3 కిలోల దాకా ఉంటది. అది 3 కిలోల చేప కూడా 4 ముక్కలు చేసుకొచ్చారు. దాని తలకాయ ఉంది ఎంత పెద్దదో. దాన్ని తలకాయని 3 ముక్కలు చేసుకొచ్చారు. ఇప్పుడు ఫ్రెష్‌గా తీసుకొచ్చారనమాట సముద్రం దగ్గర. ఇప్పుడు దాన్ని ఉప్పు, నిమ్మరసం వేసి కొద్దిసేపు అయితే పెట్టేస్తాను. తర్వాత చూడండి, నిమ్మరసము, ఉప్పు వేసి పెట్టాం కదా, దుద్దేగుందికి మొత్తం పోయింది. ఎంతెంతలా ఉన్నాయి చూడండి ముక్కలు. నీట్‌గా వచ్చేసిందనమాట. ఇప్పుడు మంచినీళ్ళు, చల్ల నీళ్ళతోటి కడిగేలా తలకాయ చూడండి ఎలా ఉందో. ఒక తలకాయని 3 ముక్కలు చేసుకొచ్చారు. ఇప్పుడైతే నీట్‌గా కడిగేస్తున్నాను. దాని లోపల ఉండేదంతా తీసేసి నీట్‌గా. చేప మనము ఎంత నీట్‌గా క్లీన్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సరిగా కడక్కండి చేస్తే ఎంత బాగా చేసినా టేస్ట్ అనేది రాదు. ఈ కడుక్కునే దాంట్లోనే చాలా ఇది ఉంటుంది అన్నమాట చేపల వరకు. ఇంక ఏ కర్రీకైనా ఎలా చేసినా పర్వాలేదు, కానీ ఈ చేపలు అనేది చాలా నీట్‌గా నిమ్మరసము, రాగి పిండి అలా వేసి కడుగుతారు. నేనైతే రాళ్ళుప్పు, నిమ్మరసం వేసి కడిగాను, ఇంకేమీ వేయలేదు. శుభ్రంగా అయితే కడిగేశాను. ఇవి లావు ముక్కలు ఫ్రై ఫ్రెండ్స్, అందుకని నేను వాటర్ అయితే పెట్టేశాను గుండంలో, వేడి నీళ్ళు. తర్వాత దీంట్లో మిరియాల పొడి వేస్తున్నాను. దాంట్లో మసాలా పొళ్ళు వేసి ఒక్క నిమిషం ఉడకనట్టుగా నీళ్ళు త్రెల్లే నీళ్ళలో వేసి తీసేసి ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. అది ఎండు నిమ్మకాయ పౌడర్ అనమాట. అన్నిటికీ ఖచ్చితంగా అదైతే వాడతారు. మీకు అర్థమయ్యేలాగా నిదానంగానే చెప్తున్నాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందు మిరియాల పొడి వేసాను, మళ్ళీ ఎండి నిమ్మకాయ పౌడరు, మళ్ళీ పసుపు. ఫోన్ పక్కన పెట్టి మీకైతే చూపిస్తున్నాను అనమాట. సరిగా కనపడలేకపోయినా ఏమనుకోకండి. దాంట్లో అయితే నిమ్మరసం కూడా కొద్దిగా అయితే వేసాను. మళ్ళా ఉప్పు, మనకు సరిపడంత ఉప్పు కూడా వేయాలి. అన్ని పొళ్ళు వేసుకొని అన్నీ బాగా తెల్లాక ఇప్పుడు చేప ముక్కలు నీట్గా కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్, అవి అయితే అందులో వేసేద్దాం. నీళ్ళు చూడండి తెల్లుతున్నాయి కదా. ఇప్పుడు అన్ని పొళ్ళు వేసాను, రుసుకు సరిపడంత ఉప్పు కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని అందులో వేస్తాను. ఒక 2 నిమిషాలు వేసి తీసేస్తాను ఫ్రెండ్స్. లావుగా ఉన్నాయి కదా, పెద్ద చేప, ఎముక కూడా పెద్దదిగా ఉంది ఫ్రెండ్స్. ఇవి 2 నిమిషాలు చూడడానికి వీడియోలో చిన్నగా కనిపించినా మనకు మామూలు రీల్గా చూస్తే చాలా లావుగా ఉంది. వాళ్ళకి చిన్న ముక్కలు కొడితే నచ్చదు ఫ్రెండ్స్, అలాగే ఉండాలి. అందుకని నేను కూడా అలాగే చేసేస్తాను అనమాట. మనకి ఫ్రైకి అయితే అలా చేస్తే ఫ్రై అవ్వవు కదా అవి. అందుకని నేనేం చేస్తానంటే ఇలా చేస్తాను. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసినా కూడా. ఇంకా అందుకని 2 నిమిషాలు వేసి మూతపెట్టి తీసేస్తాను అనమాట. చూడండి, ఇప్పుడైతే 2 నిమిషాలు అయిపోయింది. అంతే, తెల్లనిచ్చే పని, ఉడకనిచ్చే పని ఏం లేదు ఫ్రెండ్స్. ఆ వేడి నీళ్ళలో కొంచెం అట్లా ఉడికినట్టు మనకైతే ఫ్రై చేస్తే అప్పుడు చేప అనేది బాగా లోపల ఉడకకుండా అలా ఉండకుండా ఫ్రై అయితే బాగా అవుతుంది అనమాట. దాని నోరు చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. అది ఇప్పుడు అన్నీ అలా తీసేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఆ ఫ్రైకి మసాలా పొళ్ళు ఏమేమి వేస్తానో చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది వేడి నీళ్ళల్లో వేసి తీసేస్తున్నాను అనమాట. ఈ చేపని ఇలా ఈ నీళ్ళల్లో ఇలా వేసి తీసినా కూడా చేప అనేది నీసువాసన ఉండదు ఫ్రెండ్స్. ఇది సముద్రం చేప కదా, చాలా నీసువాసన వస్తుంది. మనం ఇప్పుడు ఈ నీళ్ళల్లో నిమ్మరసము, ఎండు నిమ్మకాయ పౌడరు, అన్నీ మిరియాల పొడి, అన్ని గరం మసాలా పొడి అన్నీ వేసాం కదా, ఇప్పుడు మనకి స్మెల్ అనేది ఉండదన్నమాట. చేప బాగా నీట్గా ఉంటుంది. ఫ్రై చేసుకున్నా కూడా ఏం వాసన, పులుసు వాసన కానీ అలా ఏమి ఉండదు. ఫ్రై చేసినా లోపల ఉడకని ఉండదు. పెద్ద ముక్కలైనా కూడా ఇలా చేసుకుంటే నీకు ఫ్రై అనేది తొందరగా అవుతుంది అనమాట. మనకి చాలా బాగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే అన్నీ తీసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ నీళ్ళు ఎత్తి పారబోసేటమే పక్కన పెట్టేశాను గున్నాము. ఇప్పుడు చూడండి, ఫ్రైకి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ ఆయిల్ మళ్ళీ ఇంక దేనికి యూజ్ చేయం ఫ్రెండ్స్, పడబోయటమే అనమాట. ఇప్పుడు చూసారా, ఒక దగ్గర ఒక 1/2 లీటర్ పైన పోసాను. ఇక్కడైతే రైస్ పెట్టేశాను ఫ్రెండ్స్. బుకారీ, అదే మనము మామూలుగా వెజిటేబుల్ రైస్ చేసుకునే టైప్లో రైస్కి అయితే పెట్టేశాను. ఇప్పుడు ఆ చేప ఫ్రైకి చూడండి ఏమేమి పొళ్ళు వేస్తున్నాను. మైదా పిండి, ఫోన్ ఒక చేత్తో పట్టుకొని మీకు ఒక చేత్తో వేస్తున్నాను ఫ్రెండ్స్. కార్న్ఫ్లవరు చూసారా, మైదా పిండి, కార్న్ఫ్లవరు,
అందులో లైటింగ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్ మా కిచెన్లో. మిరియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ఎండు నిమ్మకాయ పౌడరు, ఫుడ్ కలర్. కారం పొడి అసలు యూజ్ చేయలేదు ఫ్రెండ్స్, కారం వేస్తే తినరు. సాల్ట్ మనకి ఎంత కావాలంటే అంత, ఉడికేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు దీంట్లో చూసి వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు ఈ మసాలా పొళ్ళన్నీ ఆ పిండిలోకి బాగా మ్యాగ్నెట్ కలిపేలాగా కలుపుకునేలాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, నా చెయ్యి బాగా కనిపిస్తుంది కదా నల్లగా కాలి. రంజాన్లో బాగా కాలినవి మానలేదు ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు కూడా కాలింది చెయ్యి. ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా చూడండి నా చెయ్యి మోచేతి వరకు ఈ ఫిరెండ్లో పెట్టి తీస్తాం కదా, దానివల్ల సెగలు కొట్టి. ఇప్పుడైతే ఫ్రైకి అయితే అలా ఆ పిండిలో చేప ముద్దని మనం అలా అటుపక్క ఇటుపక్క తిప్పి పిండి అంటుకునేలాగా చేసి ఇప్పుడైతే ఫ్రైకి అయితే పెట్టేసాను, ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఇంకా రైసు అన్నీ చూపిస్తే మీకు వీడియో అనేది లెంత్ అయిపోతుందని నేను ఓన్లీ చేప ఫ్రై గురించి చూపిస్తున్నాను. ఇంతకుముందు చేప రైస్ అన్నం మన ఛానల్లో కూడా పెట్టాను ఫ్రెండ్స్, ఉండాలి చూడండి చూడాలనుకుంటే. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్, ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కోయట్ కుకింగ్ వీడియోస్ వస్తాయన్నమాట. చూసారా, ఫ్రై అయితే అయిపోతున్నాయి, అలా చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్రై అయిపోవచ్చినాయి, వాళ్ళకి టైం అయిపోతుంది, సర్వింగ్ చేయాలి, భోజనం పెట్టాలి. చూసారా, అలా అంతే కలర్ఫుల్గా వచ్చేసాయి కదా ఫ్రెండ్స్. ఇంక ఫ్రై చేసేసుకొని తీసేసి వాళ్ళకి అన్నం పెట్టడమే. ప్లేట్లో పెట్టాక కూడా నేను వీడియో అయితే తీస్తాను, చూడండి ఓకేనా. ఎలా ఉందనేది కామెంట్ అయితే తప్పకుండా చేయండి. అన్నీ తీసేస్తున్నాను అనమాట. ఫ్రై అయితే అయిపోయినాయి చేపలు, ఇంకా రైస్కి అయితే పెట్టేయాలి. మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ చేప ఫ్రై అనేది వీళ్ళు కోయటోళ్ళు ఇలాగే తింటారు ఫ్రెండ్స్, సింపుల్గా మనకలాగా అల్లము తెల్లగడ్డ పేస్ట్ అవన్నీ పెట్టి చేసేది లేదు. ఇది రైస్ అనమాట. ఇక్కడైతే చేప ఫ్రై అయిపోయింది. వైట్ రైస్, ఇది వైట్ రైస్కి పెట్టుకున్నాను. అది అన్నంలోకి సోస్, టమాటా సోస్ దాకూస్ అంటారు. ఇంకా క్యారెట్ కర్రీ చేయాలి. ఇంకా నాకేమైనా తినేకి చేసుకోవాలి. ఆ చేపలు నేను తినను, నేను ఏదైనా కారంగా చేసుకుంటేనే తింటాను ఫ్రెండ్స్. చూడండి కలర్ఫుల్గా ఉంది కదా. అన్నం అయితే పెట్టేశాను, పైన అసు అన్నీ వేసేసి కొత్తిమీర వేసేసి నిమ్మకాయ అయితే పెట్టేస్తున్నాను. చూసారా, ఆనియన్స్ అంతే. ఇంకెత్తుకొని హాల్లో పెట్టేస్తే తినేస్తారనమాట. ఇదే ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.